రోజు మనం పిత్తజ మూత్ర కృచ్ఛ్రం, ఇది రెండవది. నిన్న మనం వాతం గురించి చెప్పుకున్నాం. పైత్యము ప్రకోపించటం వల్ల, అంటే వేడి శరీరములో అతిగా ప్రకోపించటము వల్ల ఆ ప్రకోపించినటువంటి అతి పైత్యము మూత్ర స్రోతస్సులలో చేరి మూత్రానికి అడ్డుపడి మూత్రాన్ని బయటకు రాకుండా చేయటం వల్ల బొట్టు చాలా కష్టంగా మూత్రం బయటకు వస్తూ, ఇది కూడా మాటికి మనం లోపల గదిలోకి పోవటం రావటం, మరుగుదొడ్లో పరిగెత్తడం రావడం, ఇలా చాలా ఇబ్బంది పెట్టేటువంటి ఈ సమస్యను పిత్తజ మూత్ర కృచ్ఛ్రం అంటారు. ఇది ఎందుకు వస్తుంది? కొంతమంది వాళ్ళ పనుల్లో అతిగా ప్రవర్తిస్తారు. వ్యాయామం ఉంది, వ్యాయామం ఎంతసేపు చేయాలి? వాళ్ళ శరీర స్థితిగతులకు అనుగుణముగా శరీరానికి అలసట రానంత వరకు, ఇబ్బంది కలగనంత వరకు మాత్రమే వ్యాయామం కానీ ఆసనాలు కానీ ఏదైనా చేయాలి. అతి పనికిరాదు. కానీ కొంతమంది మొదలు పెడితే గంట, 2 గంటలు, 3 గంటలు చేస్తారు. చెమట కారిపోయి లోపల ధాతువులు శోషించి తీవ్రమైనటువంటి పైత్యం ప్రకోపిస్తుంది, అతి వేడి పుడుతుంది. అలా చేయకూడదు. అదేవిధంగా అతి నడక, నడిచి చివరికి పడిపోయేంత వరకు నడుస్తారు. ఇలా నడిస్తేనే బాగా ఆరోగ్యం అనుకుంటారు, ఉన్న ఆరోగ్యం కాస్త పోతుంది. అతి నడక పనికి రాదు. అదేవిధంగా అతి వేడి పదార్థాలు, అతి కారము, అతి చేదు, ఇట్లా ఏదైతే ఉష్ణాన్ని రగిలిస్తాయో వాటిని ఎక్కువగా తింటారు. ఇప్పుడు ఈ ఎండాకాలం మనకి మామిడికాయ వస్తుంది, పచ్చి మామిడికాయలు, కొత్త ఆవకాయ పచ్చడి పెడతారు. ఇక పెట్టింది మొదలు ఈ జాడి ఖాళీ అయ్యేంత వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తింటూ ఉంటారు. దానితోటి రక్తము మరిగిపోతుంది, ఈ పైత్యం చేరిపోయి. ఈ రక్త పైత్యంతో మూత్రంలో కూడా రక్తం వస్తుంది, మలములో కూడా రక్తం వస్తుంది, కళ్ళు ఎర్రగా పడిపోతాయి, కొంతమందికి నోటి నుంచి కూడా రక్తం పడుతుంది. ఇట్లాగా అతివేడి ఈ మూత్ర స్రోతస్సులను చేరి అక్కడ వేడి పుట్టించి చురుకు, మంట, పోటు పుట్టించేటువంటి ఈ పరిస్థితుల్లో మనము బయటపడటానికి మన యోగాచార్యులు కొన్ని ప్రకృతి కానుకలు మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిది ఖర్చు లేనిది, కానీ ఖర్చు లేకుండా ఈ సమస్యని బయటపడవచ్చు. లింగ స్నానము. స్నానాల గదిలో ఒక పీట మీద కూర్చొని మన బట్టలు ఉతికేటువంటి ఇట్లా ఒక కుండ లాంటిది, అంటే మన టబ్బు లాంటిది ఒకటి తీసుకొని దాని నిండా చల్లటి నీళ్లు పోసి, దస్తి జేబుగుడ్డ, నూలు జేబుగుడ్డ తీసి దాన్ని ఇట్లా పట్టుకొని లేదా చుట్టుకొని, చుట్టూ చూపించండి, చేతికి చుట్టుకొని విశ్రాంతిగా కూర్చోండి, ఆరాంగా కూర్చొని. చూడండి, ఇక్కడ చూడండి, ఆచార్యులు చూపిస్తున్నారు. అట్లా కట్టుకొని ఆరాంగా కూర్చొని ఈ మర్మావయవాన్ని ఇట్లా పట్టుకోవాలి. ఎడమ చేత్తో పట్టుకొని ఈ నీళ్లలో ఈ బట్టను ముంచి దానికి అంటించాలి. ముంచడం, అట్లా తగిలించడం, అంతే. తగిలించడం ఇంకేమీ లేదు. ఈ చిన్న ప్రక్రియ 5 నిమిషాల నుండి 10 నిమిషాల పాటు చేస్తే లోపల ఎంత భగ మండేటువంటి, ప్రజ్వలించిపోయేటువంటి ఎముకలను కూడా కాల్చివేసేటువంటి పైత్య ప్రకోపం అణగారిపోతుంది. ఇది సామాన్యమైనటువంటి క్రియ కాదు. మహాత్ములు ఏనాడో దీన్ని కనిపెట్టారు. ఈ మర్మాంగము అడుగున మధ్య నాడి అనేటువంటి నాడి, ఆ నాడి నేరుగా ఈ కేంద్ర నాడీ మండలముతో అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ మనం ఈ చల్లని నీళ్లు మాటికి తగిలించడం వల్ల ఈ నీళ్లలో ఉండేటువంటి చల్లని విద్యుత్ తరంగాలు ఈ మధ్య నాడి గుండా, వెన్నుపూస గుండా మెదడులోకి పోయి మెదడు యొక్క శక్తిని కొన్ని వందల వేల రెట్లు అధికము చేయటం వల్ల ఈ మెదడు ఉత్సాహవంతముగా, చైతన్యవంతముగా పనిచేసి శరీరానికి హాని కలిగించేటువంటి వేడి ఎక్కడెక్కడ పుట్టిందో ఆ వేడి మొత్తాన్ని లాగివేయటము ద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుంది. 10 నిమిషాల పాటు, ముందు కొంచెం వృద్ధులు, పెద్దవాళ్ళు 5 నిమిషాలు చేయండి. మరి చల్లబడిపోతే శరీరం కష్టం కాబట్టి 5 నిమిషాల పాటు చేసి మీరు క్రమంగా దీన్ని పెంచుకోవచ్చు మీరు. అయితే చేసిన తర్వాత వెంటనే మామూలుగా నడివయసు వాళ్ళు, నడవగలిగిన వాళ్ళు ఉంటే కొద్దిగా అటు ఇటు ఒక 50-100 అడుగులు నడవండి.
ఒకవేళ నడవలేని వాళ్ళు ఎవరైనా వృద్ధులు పెద్దలు ఉంటే వాళ్ళని పడుకోమని చెప్పి దుప్పటి కప్పేసేయండి. సహజమైనటువంటి శరీరంలో వాతావరణం వస్తుంది. అంటే ఎక్కువ వేడి కాకుండా ఎక్కువ చలవ కాకుండా సమశీతోష్ణమైన వాతావరణానికి వచ్చి వాళ్ళకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ ఒక్క ప్రక్రియతో ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. దీనిని లింగ స్నానము అంటారు. ఇలాగ స్త్రీలు కూడా చేయవచ్చు. ఒకవేళ స్త్రీలకు కూడా ఇలాంటి సమస్య మూత్రంలో మంట చురుకు పోటు వచ్చినప్పుడు, అంటే ఎక్కువగా పురుషులకు వస్తుంది కానీ ఇప్పుడు స్త్రీలకు కూడా కనిపిస్తుంది కాబట్టి స్త్రీలు కూడా ఈ యోని శీర్షము దగ్గర పైన ఉండేట చిన్న బొడిపై యోని శీర్షము అంటారు దాని మీద దానికి తగిలించాలి, బట్టను ఆనించాలి. అట్లా బట్టను ఆనించడం తీసేయటం, ఆనించి తీసేయటం. దీనివల్ల స్త్రీలలో కూడా వెంటనే అతి వేడి తగ్గిపోతుంది. ఈ చక్కటి అద్భుతమైనటువంటి ఇలాంటి ఎన్నెన్నో ప్రక్రియలు ఇంకా ముందు ముందు మనం చెప్పుకుందాం. దీన్ని మీరు లింగ స్నానము గుర్తుపెట్టుకోండమ్మా, రాసుకోండి. బిడ్డలకు పెద్దలకు అందరికీ తెలియాలి ఈ రహస్యాలు. ఇవి దాచిపెట్టడానికి వీలు లేనటువంటివి, అందరికీ దోచిపెట్టవలసినటువంటివి. మీకు మేము ఎలా అందిస్తున్నామో మీరు కూడా అందరికీ అందించండి. ఇక్కడ సిగ్గుపడవలసిన అవసరము కానీ అశ్లీలము కానీ అసభ్యము కానీ ఇక్కడ ఏమీ లేదు. చివరగా మనకు కావాల్సింది మంచి ఆరోగ్యాన్ని సాధించటమే. ఇంతకుముందు మనం పిత్తజ మూత్ర కృచ్ఛ్ర వ్యాధికి ఏ విధమైనటువంటి యోగ కానుకలు అందుకోవాలో అందుకున్నాం. అసలు ఈ సమస్యను ఎలా గుర్తించాలి? నిన్న మీరు వాతజ మూత్ర కృచ్ఛ్రాన్ని గుర్తుపట్టే మార్గాలు తెలుస్తున్నారు, విన్నారు మీరు. ఈ పైత్యము వల్ల, అధిక వేడి వల్ల పుట్టినటువంటి మూత్ర కృచ్ఛ్ర రోగం కనుక అయితే ఆ వ్యక్తిని మీరు గమనించాలి. కళ్ళు బాగా ఎర్రగా ఉంటాయి, ముఖం కందిపోయి ఉంటుంది. ఇతను మూత్రం పోసేటప్పుడు చాలా చురుకుతో, మంటతో, పోటుతో అల్లాడిపోతూ ఉంటాడు. అడగాలి, ఏమయ్యా మూత్రం ఎట్లా వస్తుంది నీకు? చాలా చురుకు వస్తుందండి, మంట పడుతుంది, కాలిపోతున్నట్టుగా ఉంది, లోపలంతా దాహం దాహం దాహం, పొత్తి కడుపు నిండా కూడా ఏదో తెలియనటువంటి ఆరాటం కలుగుతుంది. సరే, మూత్రం ఏ రంగులో ఉంది? కొంచెంసేపు పచ్చగా వస్తుంది, పసుపు పచ్చగా, కొంచెంసేపు ఎర్రగా వస్తుంది. అంటే నెత్తురులాగా వస్తుందా? అవును, మూత్రములో నెత్తురు కలిసి పోటుతో, చురుకుతో, మంటతో సూదులు పెట్టి గుచ్చినట్లుగా ఉంది నొప్పి అని తెలుసుకున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇది పైత్య ప్రకోప దోషము వలన ఇతనికి ఈ సమస్య వచ్చింది. దీన్ని పిత్తజ, జ అంటే పుట్టిన, పిత్తము వలన పుట్టిన అంటే పైత్యము వలన పుట్టిన మూత్ర కృచ్ఛ్ర సమస్య అని అర్థం చేసుకుని వేడి తగ్గించేటువంటి మార్గాలు వెంటనే ప్రారంభించాలి. చల్లని పానీయాలు ఇవ్వాలి. చల్లని పానీయాలంటే కూల్ డ్రింక్ కాదు. కూల్ డ్రింక్ కనుక ఇస్తే ఇద్దే సంగతులు. కూల్ డ్రింక్ కాదు. తాగిన తరువాత తాగేటప్పుడు చల్లగా ఉండి తర్వాత వేడి బుడ్డి చేయి కాదు. తాగేటప్పుడు చల్లగా ఉండాలి, తాగిన తరువాత కూడా చల్లదనాన్ని కలిగించి ఆ పైత్యాన్ని అదుపు చేసేటువంటి పానీయాలు. అద్భుతమైన పానీయం అలాంటి దాంట్లో చెరకు రసం, చాలా గొప్పది చెరకు రసం. చక్కగా చెరుకు రసం ఇవ్వండి, బాగా పెద్ద గ్లాసు చెరుకు రసం ఇవ్వండి. అదేవిధంగా ద్రాక్ష రసం, నల్ల ద్రాక్ష, నల్ల అంగూర్ మనకి దొరుకుతుంది బజార్లో. చక ఒక 100 గ్రాములు 200 గ్రాములు కాయలు ద్రాక్ష పండ్లు తీసుకొచ్చేసి శుభ్రంగా కడిగేసి పైన దుమ్ము ధూళి మట్టి చెత్త చెదారం లేకుండా గిన్నెలో వేసి కాస్త నీళ్లు పోసి బాగా పిసకాలి. శుభ్రమైన చేత్తో పిసికి పై తోలు తీసివేసి గింజలు కూడా తీసివేసి దీన్ని బాగా పిసికితే చక్కగా మంచి పాకం ద్రాక్ష రసం వస్తుంది. ఈ ద్రాక్ష రసాన్ని తాగిస్తే అప్పటికప్పుడు క్షణాల్లో వాళ్లకు ఆరామం కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. అంత మంట, అంత దాహము, అంత పోటు, అంత చురుకు ఎటుపోతాయో తెలియదు. అంత శక్తి వీటిల్లో ఉంది. అదేవిధంగా ఒక 100 గ్రాములు కాచిన పాలు,
అంటే కాచి గోరువెచ్చగా అయిన పాలు ఒక 100 గ్రాములు అనుకోండి ఉదాహరణకు. ఈ 100 గ్రాముల పాలల్లో 50 గ్రాములు చక్కెర కలపాలి. సగం నువ్వు ఎన్ని పాలు తీసుకుంటావో అన్ని పాలల్లో గనక చక్కెర కలిపి ఇది కొంచెం 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 తాగితే మరుక్షణమే భగ 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 ప్రజ్వలించిపోతూ మనల్ని మార్చి మసి చేసేటువంటి మహాపైత్యము కూడా మట్టు మాయమైపోతుంది. ఇది జాదు మంత్రం కాదు, పదార్థాలలో ఉన్న గొప్పతనం. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నామంటే నొక్కి నొక్కి ఇంత గొప్ప గొప్ప అమూల్యమైన ఆరోగ్య సంపద, అమృతాన్ని మించినటువంటి ఔషధ ఆరోగ్య సంపద మన ఇంట్లో మన కళ్ళ ముందే ఖర్చు లేని విధముగా సిద్ధముగా ఉంది, చూడండి అని మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే ఉసిరికాయలు దంచి తీసిన రసం పచ్చివి, అంటే పగలగొట్టి విత్తనం తీసేసి మిగిలినటువంటి పెచ్చుల్ని పచ్చివి దొరికితే దంచి తీసిన రసంలో కానీ, ఒకవేళ అలా పచ్చివి దొరకనటువంటి ఋతువులు అయితే ఎండు ఉసిరిక ముక్కలను నానబెట్టి బాగా పిసికి వడపోసినటువంటి నీటిలో కానీ, లేదా ఒక పెద్ద గ్లాసు మంచి నీళ్ళల్లో 2 చెంచాలు ఉసిరికాయ పొడి వేసి ఒక 3వ వంతుకు మరగబెట్టి వడపోసి ఆ చల్లారిన తర్వాత అలాంటి ఈ ఉసిరికాయల కషాయములో కానీ, ఈ మూట్లు ఏదైనా కానీ 1 చెంచా తేనె కలిపి ఉసిరికాయ రసములో లేదా ఉసిరికాయ కషాయములో, ఉసిరికాయ నానబెట్టినటువంటి నీటిలో ఈ తేనె కలిపి గనక రోజు 3 పూటలా గనక ఇస్తే ఈ మూత్రములో రక్తము పడటము, మూత్రము పచ్చగా రావటము, మూత్రంలో మంట పుట్టడం, ఇది బిడ్డలకు కూడా చాలా మందికి వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది కాబట్టి ఎండాకాలంలో ఎక్కువగా ఈ పిత్తజ మూత్ర కృచ్ఛ్ర వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా రోజు ఒక ఉసిరికి పళ్ళు తినండి, ఒక 10-20 ద్రాక్ష పళ్ళు తినండి, అయిపోయి ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా అసలు వేడి రాదు. ఇంత సులభమైనటువంటి మార్గాలను మీరు ఆనందంగా గుర్తుపెట్టుకోవాలి. విన్న వెంటనే రాసుకొని సాయంత్రంలో ఒక 10-20 మందికి మీరు చెప్తూ ఉంటే గుర్తుండిపోతుంది మీకు. ఎప్పటికి కూడా ఈ మంచి మార్గాన్ని ఆచరించి